హలో అండి, వెల్కమ్ టు నర్మా క్రియేటివ్స్ బతుకమ్మ ఛానల్. ఇది ఎంగిలి పూల బతుకమ్మ అనండి. ఏ విధంగా ఎంగిలి పూల బతుకమ్మ పేరించాలో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వీడియో పెట్టాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్లో చిన్న బతుకమ్మలు, పెద్ద బతుకమ్మలు చాలా ఉన్నాయండి. మీకు కావాలనుకుంటే ఒకసారి నా ఛానల్ను విజిట్ చేసి నర్మా క్రియేటివ్స్ బతుకమ్మ, నర్మా క్రియేటివ్స్ పెద్ద బతుకమ్మ అని కొట్టండి. ఛానల్లో మీకు కావాల్సిన బతుకమ్మలు వస్తాయండి. మీకు నచ్చితేనే నా బతుకమ్మలను చూడండి. అండ్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా ముందు ముగ్గు వేసుకున్నానండి. ఎందుకనంటే ఎంగిలి పూల బతుకమ్మ ఫస్ట్ పసుపు కుంకుమలతో స్టార్ట్ చేశాను. ఇవి నేను కొంచెం అట్రాక్షన్గా ఉండాలని లీవ్స్ తీసుకున్నానండి. ఎందుకంటే చూడ్డానికి బతుకమ్మ బాగుంటుంది అని ఈ విధంగా కలర్ఫుల్గా ఉన్న లీవ్స్ తీసుకొని చేస్తున్నాను. ఫస్ట్ ఈ విధంగా స్టెప్ బై స్టెప్ లీవ్స్ పెట్టాలండి. దెన్ నెక్స్ట్ నేను మందార పువ్వులు తీసుకున్నానండి. ఆ మందార పువ్వులు ఒక్కొక్కటి విడివిడిగా ఇలా విడదీసి ఒక్కొక్కటి ఫ్లవర్ ఇట్లా పెట్టుకున్నానండి. ఈ విధంగా కొంచెం మొక్క వరుస కాకుండా నేను ముద్దగా కనబడేటట్టు కొన్ని వరుసలు ఒక 2-3 స్టెప్స్ పెట్టాను మందార పువ్వులు. ఎందుకంటే చూడడానికి లుక్ బాగుంటుంది అని. అలాగే మన ఛానల్లో చిన్న చిన్న బతుకమ్మలు మీకు ఏ విధంగా పేరించాలి, రకరకాల పూలతోటి చిన్న చిన్న బతుకమ్మలు, తంగెడు పూల బతుకమ్మ, బంతి పూల బతుకమ్మ, గుమ్మడి పూల బతుకమ్మ, సీతమ్మ పూల బతుకమ్మ, ఇక ఈ విధంగా ఒక సంతం బతుకమ్మ, గుమ్మడి పూలు, ఈ విధంగా చాలా రకాల బతుకమ్మలు ఉన్నాయండి. సద్దుల బతుకమ్మలు కూడా చాలా ఉన్నాయి. మీరు ఏ విధంగా పేరించాలనుకుంటున్నారో, కలర్ఫుల్గా పేరించాలనుకుంటారో ఆ విధంగా కలర్ఫుల్గా కూడా మా ఛానల్లో చాలా బాగా ఉన్నాయండి బతుకమ్మలు. ఒకసారి మా ఛానల్ను విజిట్ చేసి నర్మా క్రియేటివ్స్ బతుకమ్మ ఛానల్ లేదా నర్మా క్రియేటివ్స్ అనే ఛానల్ కొట్టండి. నర్మా క్రియేటివ్స్ బతుకమ్మ అని కొట్టిన నా ఛానల్ ఓపెన్ అవుతుందండి. అందులో మీకు నచ్చిన బతుకమ్మలు ఉంటే విజిట్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. నచ్చితే చూడండి. ఈ విధంగా ముద్దగా చేసుకొని ఫ్లవర్స్ను ముద్దగా ఈ విధంగా కనబడితే లుక్ బాగుంటుంది. చూసారు కదండి ఎంత బాగుందో. దెన్ నెక్స్ట్ దీనిపైన నేను శంఖం పూలు తీసుకుంటున్నానండి. శంఖం పూలు అని అంటే కొంచెం బ్లూ కలర్లో ఉంటాయండి. ఇవి ఏంటిది ఒక్క వరుస కాకుండా ముద్ద ముద్దగా ఉన్న శంఖం పూలను తీసుకుంటున్నాను. వీటిని శంఖం పూలు అంటారండి. చూడ్డానికి చాలా బాగుంటుంది కలరు. వీటిని కూడా 2 స్టెప్స్ పెట్టాను. చూసారా? ఈ విధంగా 2 స్టెప్స్ పెట్టి మధ్యలో గుల్లగా లోపలికి పోకుండా కొంచెం ఆకులు లాంటివి లేదా ఫ్లవర్స్ లాంటివి మధ్యలో పోయాలండి. ఎందుకంటే మధ్యలో గౌరమ్మ పెట్టేటప్పుడు గుల్లగా కిందికి పోకుండా. దెన్ నెక్స్ట్ దీనిపైన ఇక ఎండ్ అయిపోయిందండి. చిన్నగా పేరించాను 3 స్టెప్స్. దీనిపైన ఒక వరుస వైట్ ఫ్లవర్స్, వీటిని చక్రమల్లెలు అంటారండి. దీనిపైన ఒక స్టెప్స్ ఇది పెట్టి వైట్ ఫ్లవర్స్ పెట్టి దీనిపైన రోజ్ ఫ్లవర్స్తో ముగించానండి. ఇప్పుడు నేను పసుపు గౌరమ్మ చేసుకున్నానండి. ఫస్ట్ డే కాబట్టి పసుపు గౌరమ్మ చేసి పెట్టాను. పసుపు గౌరమ్మకు కుంకుమ పసుపు వేసి నేను ఈ విధంగా బతుకమ్మను కంప్లీట్ చేశానండి. ఇలా ఉందండి ఎంగిలి పూల బతుకమ్మ. చూడ్డానికి కలర్ఫుల్గా అట్రాక్షన్గా ఉంది కదండి. ఆ తల్లి ఆశీస్సులు మనందరికీ ఉండాలి, మనందరం బాగుండాలి, చల్లగా ఉండాలి అని కోరుకుంటూ అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. నా ఛానల్లో ఉన్న బతుకమ్మలు మీకు నచ్చితే అండ్ ఇప్పుడు నేను చేసిన బతుకమ్మ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.